హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. లేట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. సిఆర్‌పిఎఫ్‌లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ విషయానికొస్తే బీఎస్ఎఫ్ అయితే అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 6 అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకొకటి, ఎస్టీ వాళ్ళకొకటి, టోటల్ 8 అయితే ఉన్నాయి. తర్వాత సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వచ్చేసి అన్‌రిజర్వ్‌కి 35 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 15 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకొచ్చేసి 5 అయితే ఉన్నాయి. టోటల్ 55 అయితే అత్యధికంగా సిఆర్‌పిఎఫ్‌లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఐటీబీపీ లా అయితే ఒకటి అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి చెందింది. ఎస్సీ వాళ్ళకు ఒకటి, ఎస్టీ వాళ్ళకు 0 వేకెన్సీ అయితే తర్వాత టోటల్ వచ్చేసి 2 అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్‌బీ వచ్చేసి 9 వేకెన్సీ అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో. ఎస్సీ కేటగిరీ వచ్చేసి 2, ఎస్టీలో 0, టోటల్ 11 అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ పోస్టులు వచ్చేసి 76 అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇంక ఏజ్ లిమిట్ విషయానికొస్తే చూడండి ఫ్రెండ్స్, 35 ఇయర్స్ అయితే దాటరాదు. అంటే మనకు ఏజ్ 18 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే చాయిస్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ విషయానికొస్తే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. అలాగే హైట్, వెయిట్, చెస్ట్ విషయానికొస్తే హైట్ వచ్చేసి మేల్ వాళ్ళకు 165 ఉంటే సరిపోతుంది. ఫీమేల్ వాళ్ళకొచ్చేసి 157 అయితే ఉండాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి మేల్ వాళ్ళకు 81 సెంటీమీటర్స్ అయితే కలిగి ఉండాలి. గాలి పీల్చుకుంటే 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలి. అలాగే సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే ముందుగా మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో రిటర్న్ ఎగ్జామ్‌లో ఫస్ట్ పేపర్ 1 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 100 మార్క్స్‌కి 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి మనకు ప్రొఫెషనల్ స్కిల్స్‌కి సంబంధించి 2 అవర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. 100 మార్క్స్‌కి అయితే పెట్టడం జరుగుతుంది ఎగ్జామినేషన్. అలాగే పేపర్ 3ల అయితే ఎస్సే రైటింగ్ అండ్ కంపారిజన్ నుంచి మార్క్స్ అయితే వస్తాయి. 100 మార్క్స్‌కి 2 అవర్స్ అయితే టైం అయితే ఇస్తారు. ఇది డిస్క్రిప్షన్ పేపర్ అని మనం చెప్పొచ్చు. అంటే ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉండవు. మనము క్వెషన్ టు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ 3 ఎగ్జామ్‌లు ఎవరైతే క్వాలిఫై అయితారో క్వాలిఫై కా అలాగే మెరిట్‌లో ఎవరైతే వస్తారో వాళ్ళకు స్టేట్స్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పీఎస్‌టీ అండ్ పీఎఫ్‌టీ ఈ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు మేల్స్‌కొచ్చేసి 100 మీటర్స్ 16 సెకండ్స్‌లో ఉరకాల్సి ఉంటుంది. అలాగే 800 మీటర్స్ వచ్చేసి 3 మినిట్స్ 45 సెకండ్స్‌లో అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా లాంగ్ జంప్ వచ్చేసి 3.550 మీటర్స్ అయితే దుంకాల్సి ఉంటుంది. 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. తర్వాత షాట్ పుట్ వచ్చేసి 7.2 కేజీ ఉన్న షాట్ పుట్‌ని 4.50 మీటర్స్ అయితే ఎగ్గాల్సి ఉంటుంది. వీట 3 సైడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పీఎఫ్టీలో ఎవరైతే క్వాలిఫై అయితారో వారికైతే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో ఏమేమి క్వెషన్‌లకు సంబంధించిన క్వెషన్‌లు అడుగుతారో మనం చూడొచ్చు. ఫిజికల్ ఫిజికల్ మేకర్‌కి సంబంధించినటువంటి 10 మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, ప్రొఫెషనల్ స్కిల్స్ నుంచి 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఫిజికాలజీ ఆస్పిరెంట్స్‌లో వచ్చేసి 30 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా గ్యాలంటరీ అవార్డ్స్, ఇంకా ఫైర్ మెడల్స్, డ్యూరింగ్ ద సర్వీస్ ఎవరికెవరికి వచ్చినాయి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లల్ల దానికి సంబంధించి 5 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్‌లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో వారికి మెరిట్ లిస్ట్ తీసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్.